లక్ష్మీనృసింహస్వామి వారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవకాలమునందు ఈనాటి కళ్యాణకర్తలు సమర్పించిన మధుపర్కములు सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधाనంలో మాఘశుద్ధ సప్తమిని పురస్కరించుకొని సూర్య జయంతి ఈనాడు రథ సప్తమి శ్రీ స్వామివారు ఉత్సవమూర్తులు ఉదయం ఆరాధనం పూర్తయిన తర్వాత రాతి రథం మీదకి వేంచేపు చేసుకుని వచ్చి ఉభయ దేవేరులు ఆళ్వార్లతో కూడి స్వామివారి ఇక్కడికి వేంచేస్తారు. వేంచేసిన తర్వాత విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, స్నపన తిరుమంజనం జరిపించుకున్నాం. దాంతో సమాంతరంగా అరుణం పారాయణం జరిగింది. అయిన తర్వాత స్వామికి విశేషమైన అలంకారాన్ని జరిపించుకొని అలంకారమైన తర్వాత విశేష ఆరాధనం, ధూపసేవ అయిన తర్వాత స్వామికి నిత్య కళ్యాణం ఇవాళ ఇక్కడ జరుగుతుంది. రథం పైన స్వామికి నిత్య కళ్యాణం జరగడం ఇది ఒక విశేషమైన కార్యక్రమం. ఏడాదికి ఒక్కరోజు రథసప్తమి నాడు మాత్రమే ఈ వేదిక మీద ఈ రథం మీద స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది అన్నమాట. అది చాలా భాగ్య విశేషం. అంచేత ఆ కార్యక్రమాన్ని జరిపించుకుంటాం. లోకానికంతటికీ కర్మసాక్షి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన ఆదిత్యాంత మండలవర్తి అయినటువంటి సూర్యనారాయణుడుగా లోకాన్నంతటిని ఉద్ధరించడానికి కోసమని తన కిరణాలతో లోకాన్నంతటిని పునీతం చేయడం కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తి. అందుకే స్వామిని కూడా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం అని ఆయన ధ్యానం చేస్తాం. అంచేత శంఖచక్ర ధరుడైనటువంటి నారాయణుడు ఆయన రథాధిరూఢుడై ఉంటాడు. ఆ రథాధిరూఢుడై సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని కశ్యపసుతుడైనటువంటి ఆయన 7 గుర్రాల మీద పయనిస్తూ ఉంటాడు. భూమండలం అంతా ఆయన యొక్క పరిష్వంగం చేత పునీతం చేస్తాడు సూర్యనారాయణుడు. రోజు గడవడంలో ఆయన లోకాన్నంతటిని ఉద్ధరించేటువంటి వాడు. ఆయన కిరణాలని ప్రసరించడం వలన లోకానికంతటికీ జీవికనిచ్చినటువంటి వాడు సూర్యనారాయణుడు. కనుక అట్లాంటి స్వామిని మనం ప్రార్థిద్దాం. ఆరోగ్యం, ఆయుష్ ఇవి రెండు మనకి సంపూర్ణంగా అనుగ్రహించమని, దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖమైనటువంటి ఆరోగ్యం కలిగి సుఖమైనటువంటి ఆయుష్ కలిగి దీర్ఘాయులయ్యి ఉండాలి అని ఈ సందర్భంగా స్వామిని ప్రార్థిద్దాం. सफल